హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే. లాస్ట్ వీడియోలో వారాహిమాత టెంపుల్కి వెళ్ళానని షేర్ చేసుకున్నాను కదండి. సో మాకు దర్శనం అయిపోయి రిటర్న్ వస్తుండగా వారాహిమాత అమ్మ గుడి దగ్గరికి ఆ ఊరి గ్రామదేవత అయిన ముసల్లమ్మ తల్లి ఊరేగింపు అయితే జరిగిందండి. ఆ ఊరేగింపుకి ఆ ఊర్లో ఉండే ఆడవాళ్ళు ఆడబొడుచులందరూ కూడా కలశాల తలపై పెట్టుకుని ఊరంతా ఊరేగి లాస్ట్లో వారాహి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ముసల్లమ్మ తల్లి గుడికి అయితే రిటర్న్ వెళ్ళారండి. సో ఆ వీడియో క్లిప్ని నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. అసలు అంతమంది ఆడవాళ్ళు తలపై కలసం పెట్టుకుని నడుస్తూ ఉంటే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు నీళ్ళు అవి వేస్తూ రోడ్లు తడుపుతూ చక్కగా భలే ఊరేగించారండి. చాలా కన్నులు పండగగా అనిపించింది అనమాట. అయితే వారాహి అమ్మమాత గుడి దగ్గర కూడా కాసేపు డప్పులు అవి కొట్టి వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత ముసల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చారనమాట. మేము ముసల్లమ్మ తల్లి గుడి క్రాస్ చేసిన తర్వాతే వారాహిమాత గుడికి అయితే రావాలండి. సో ముసల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నానమాట. లైటింగ్తో భలే అనిపించింది అనమాట. అయితే మేము వెళ్ళి అడిగానండి, ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయిందంటండి అమ్మవారి గుడి ప్రతిష్ఠించి. అందుకని ఇదంతా ఇలా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు. అమ్మవారు చూడండి ఎంత కలగా ఎంత శాంతంగా చాలా అంటే చాలా బాగున్నారండి. అస్సలు గుడి దగ్గర నుంచి రావాలనిపించలేదు. సో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలశాలతో వాళ్ళందరూ వచ్చేస్తున్నారన్నమాట గుడికి. వాళ్ళందరూ వస్తే మళ్ళీ దర్శనం ఫ్రీగా అవ్వదు అన్నట్టు ఫస్టే దర్శనం చేసుకుని అసలు ఒక్క నిమిషం జస్ట్ అలా కూర్చుని లేచిపోయానండి. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ రోడ్డు అనేది చాలా చిన్నదండి కాబట్టి